కరీంనగర్లో రైతు భరోసాపై ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతన్నలు కష్టాల పాలయ్యారని మంత్రులు మండిపడ్డారు. రైతుల్ని గట్టెక్కించేందుకే రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలను తీసుకొచ్చామన్నారు. తమ పాలనను రైతు రాజ్యాంగంగా తీర్చిదిద్దడమే సీఎం రేవంత్ ముఖ్య ఉద్దేశమన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని ఐటీ కంపెనీలు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. సూచనలు అయితే చేస్తారో, మీ అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో, ఏదైతే కష్టపడి ప్రతి రూపాయి ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో కట్టిన మీ డబ్బుని పేద రైతన్నలకి నిజంగా అవసరమున్న వాళ్ళకి అందించాలనే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం తప్ప గత ప్రభుత్వం లాగా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ కొద్దిమంది మంత్రులు కూర్చొని కొన్ని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఇది పేదోడి ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ కొద్ది మందో కూర్చొని నిర్ణయం చేయొద్దు అని మీ అందరి అభిప్రాయాలు ఓపెన్గా తెలుసుకున్న తర్వాతనే కష్టపడి మీరు కట్టే ప్రతి రూపాయికి విలువ ఉండే విధంగా రైతులకు, నిజమైన రైతులకు అందించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. మంత్రివర్గ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక సబ్ కమిటీని నియమించి అన్ని జిల్లాలలో రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటా ఉంది. ఇది 5వ జిల్లా. ఈ 5వ జిల్లాలో వచ్చేసినటువంటి అందరూ కూడా అభిప్రాయాన్ని గౌరవ మంత్రి గారు, వారి శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా మరి నోట్ చేసుకోవడం జరిగింది. ఇందులో మీ అందరి అభిప్రాయాలను అనుగుణంగా, రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకోబడుతుంది. ఇవాళ ఒకటే మాట, గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే కింద ఏమనకుండా మౌనంగా వినేటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజా పాలనతో మీ అందరి అభిప్రాయాల మేరకే ఈ పరిపాలన కొనసాగాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ దిశలో ఆలోచిస్తూ ఉంది. పంటకి అనువుగానటువంటి భూములకి, వీలు కాని భూములకు కూడా మీరు ఆ కాలంలో డబ్బులు ఇచ్చి 25,000 కోట్లు దుర్వినియోగం చేశారు. ఈసారి ఆ రకంగా వద్దు, పండించేటటువంటి రైతుకి ఇవ్వమని చెప్పి ప్రభుత్వ ఆలోచన కూడా అదే. కాకపోతే కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు కౌలు రైతుకు కూడా సహాయం చేస్తామని చెప్పారు. ఆ రైతులు, మీరు వచ్చినటువంటి వాళ్ళందరూ మీకు ఫామ్స్ ఇచ్చాం, తత్తిమాయన్నీ కిందకో మీదకో అప్పో సప్పో కిందపడి మీదపడి ఈ ప్రభుత్వం చేయటానికి రైతాంగానికి సిద్ధంగా ఉంది. కానీ ఆసామికి కౌలు రైతుకి మరి పండించేది కౌలు రైతు, ఆయనకి రైతు భరోసా ఏ రకంగా ఇవ్వాలో మీరు సూచన చేయాలని చెప్పి చేస్తారని చెప్పి భావించాం. ఎక్కువ మంది చెప్పట్లేదు. కాబట్టి మీరు రాతపూర్వకంగా అయినా సరే మీ మనస్ఫూర్తిగా పండించేటటువంటి కౌలు రైతుకి ఈ రైతు భరోసాలో ఏ రకంగా వెళ్ళాలో ఆలోచన చేయండి. ఒక పెద్ద మనిషి రైతు చెప్పారు, మీరు రైతు భరోసా ఎత్తేయండి, బోనస్ ఇస్తే చాలు, అది కౌలు రైతుకి వెళ్తుంది అని చెప్పి ఒక ఆయన సలహా ఇచ్చారు. అయితే శ్రీధర్ బాబు గారు రాసిన మేనిఫెస్టోని ఇప్పుడు తప్పుకునే పరిస్థితి లేదు మాకు. ఈ సంవత్సరానికి కిందైనా మీదైనా అది చేయాలా, ఇది చేయాలి, తప్పకుండా చేస్తాం. కానీ భవిష్యత్తులో రైతు స్థిరపడేదాకా, రైతు ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడేదాకా ఈ ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు చెప్పినటువంటి మాటకు కట్టుబడి కష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆర్థిక నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒక పక్కన గాడిని పెడుతూనే, అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థల్ని సరిదిద్దుకుంటూనే రైతాంగానికి ముందు పెద్దపీట వేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. రుణమాఫీ విషయంలో 100 అయినా 106 అయినా తప్పకుండా రైతులకు ఇచ్చిన మాట నిలబెడతాం అని చెప్పి ₹1,00,000 రుణమాఫీ కార్యక్రమం మొదటి దఫగా ఈరోజు మొదలుపెట్టాం. తదుపరి 1,50,000 2 లక్షల రూపాయల లోపున్న రుణాలన్నింటిని కూడా మాఫ్ చేయాలని మా ప్రభుత్వాల ఉద్దేశం. ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో చెప్పిన 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని చెప్పాం. ప్రభుత్వ ఖజానాకు సంబంధించి ఇంతకుముందే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఖజానా పరంగా ఇబ్బంది ఉన్నా, ఇబ్బంది మాట వాస్తవమైన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
అప్పు సొప్పు చేసిన ఈరోజు ఇబ్బంది పడ్డైన 31,000 కోట్ల రూపాయలు ఈ రుణమాఫీ కార్యక్రమం మీదట రైతులకు సంబంధించి రైతునే రాజుగా నిలబెట్టాలనే